ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిని పెడుతున్నావు కదా, ఇదే ఆఖరిసారి. ఇప్పుడు వినకపోతే సాయి అన్న నామాన్ని కూడా పలకొద్దు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఎప్పుడు కూడా కోపంలో నువ్వు సమాధానం చెప్తున్నా, లేదంటే ఎలాంటి నిర్ణయాలు పడితే అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా, కోపంలో నీకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తున్నావమ్మా. ఆ కోపాన్ని నువ్వు తగ్గించుకోవాలి. కోపం అనేది మనిషి వివేకాన్ని నాశనం చేస్తుందని నీకు కూడా తెలుసు కదా బిడ్డ. కోపంలో సమస్యలు ఎక్కువవుతాయి, ఇంకా సమస్యలు పెరుగుతాయి. ఏదైనా సరే ఒక విషయాన్ని మనిషి కోపంగా అడిగే బదులు శాంతిగా, సరదాగా అడిగితే ఒక సమస్య అక్కడే పరిష్కారం అవుతుంది. అసలు నీకు సమస్య రాకుండా ఉంటుంది. నువ్వు మాట్లాడే తీరును బట్టి ఇతరులు కూడా నిన్ను గౌరవిస్తారమ్మా. కోపంలో నువ్వు ఎలా సమాధానం ఇస్తావో అవతల వాళ్ళు కూడా అవసరం లేదు కదా అని నువ్వు కోపంతో మాట్లాడే మాటలు బట్టి నేర్చుకుంటారు, స్వభావాన్ని కూడా గుర్తిస్తారు. అప్పుడు నీకు వీలుంటే చాలా నీకు దూరంగా ఉంటారు తల్లి. అందువల్ల కోపం నిన్ను చులకన చేస్తుంది, అన్ని విధాలా కూడా నిన్ను నష్టపరుస్తుంది. అది నువ్వు తెలుసుకోవాలమ్మా. నీ యొక్క కోపాన్ని అదుపులో చేసుకున్నప్పుడే నిర్ణయాలు తీసుకో. కోపం అదుపులో చేసుకోకపోతే నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంతంగా ఉంటే ఆ క్షణమే నిర్ణయం తీసుకో. అలా కాకుండా కోపం వచ్చినప్పుడు కూడా నా వాళ్ళను అర్థం చేసుకోవాలి అని పట్టుపడితే నీ కోపాన్ని ఇతరులు ఎందుకు భరించాలి చెప్పు? నీ ఆవేశాన్ని ఇతరులు నీ మీద రుద్దితే నువ్వు ఎందుకు సహించాలి? కాబట్టి ఇతరుల కోపంతో ఏదైనా నీకు ఎంత బాధ కలుగుతుందో నువ్వు ఇతరులతో మాట్లాడినా సరే వాళ్ళకి అంతే బాధ కలుగుతుందని గుర్తుంచుకో. నేను నిన్ను పిలుస్తూనే ఉన్నాను. కోపంలో అయినా సరే, సంతోషంలో అయినా సరే నువ్వు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సాయి బిడ్డ నిన్ను నీ దర్శన భాగ్యాన్ని పొందాలని ఆశపడటం తప్ప, బాబా నా కష్టాల్లో కానీ, నా దుఃఖాల్లో కానీ నాకు నువ్వు అండగా రాలేవా అని నువ్వు నన్ను ప్రశ్నించినప్పుడు నీ ప్రతి మాట కూడా నాకు వినపడుతుంది తల్లి. నేను రావడానికి నా తలుపులు తెరిచి ఉండడం అవసరం లేదు కదా. నువ్వు ఒక రూపం ఎక్కడ లేదని, ఎక్కడ కావాలంటే అక్కడికి నేను వెళ్ళగలను. నా బిడ్డలు, నా భక్తులు ఎక్కడికి పిలిచినా సరే స్వేచ్ఛగా చాలా త్వరగా వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరుస్తాను తల్లి. కోరుకుంటే దాని నుంచి మంచి ఏంటి, చెడు ఏంటని చూడకుండా అది నాకు కావాలని మాత్రమే ఆశిస్తున్న తండ్రి అయినా సరే అలా కా తల్లి. నీకు ఏది మంచిది, నీకు ఏది మంచి చేస్తుంది, అది నీకు మంచిదా కాదా, నువ్వు సంతోషంగా ఉంటావా లేదా, దాని వెనుక దుఃఖం ఏమిటి, ఇలాంటివన్నీ కూడా చూసి ఆచి తూచి ఆలోచించి ఇస్తాను బిడ్డ. కాబట్టి నువ్వు కోరిన వెంటనే ఇవ్వలేదంటే దాని వెనకాల నేను అన్నీ కూడా చూస్తాను. నీకు మంచిదైనా సరే నీకు చేకూరుస్తాను. నువ్వు చేరుకోగలిగేదే, నీకు ఆపద కలిగించేది అస్సలు ఇవ్వను తల్లి. నీ మనసులో చెడు కర్మ ఆలోచనలన్నీ కూడా దూరం చేసుకోవాలి. అలా దూరం చేసుకున్నప్పుడే నీ జీవితం బాగుంటుందని చెప్తున్నాను కదా. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు. నీ జీవితం కోసం ఆలోచిస్తూ ఉన్నా, ఏ దారిలో వెళుతున్నానో, నా బ్రతుకు ఇంతేనని చెప్పి బాధపడుతూ నన్ను స్మరిస్తూ పడుకుంటున్నావు. అయినా సరే నీ కష్టాలు తీరడం లేదు కదా. అంతా బాగానే ఉందమ్మా. నీ బాబాపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు. మనసులో బాధ తగ్గట్లేదు, కంట్లో నీరు ఆగట్లేదని నా దగ్గరే నువ్వు బాధపడుతూ ఉంటున్నావు కదా తల్లి. నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను అంత హృదయపూర్వకంగా నేను రక్షిస్తాను. నీకు ఎంతో బాధ కలిగినా సరే, నిద్ర లేకున్నా సరే నా నామం నువ్వు స్మరిస్తే వెంటనే నీ పక్కన నేను ఉంటానమ్మా. ఈ మాట వినకపోతే ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. నా యొక్క మాటను వినకపోతే నీ సాయి తండ్రి నామం కూడా పలకవద్దమ్మా. ఒకవేళ పలికినా, పిలిచినా సరే నేను రాలేను. ఎందుకంటే ఎన్నో రకాలైన నీ మంచి కోసం నేను ఎన్నో చెప్తున్నాను.
కానీ నువ్వు వినట్లేదు తల్లి. నీ తప్పుల గురించి నీకు తెలియకపోతే, నువ్వు తెలుసుకోలేకపోతే నీ జీవితంలో ఎప్పటికీ కూడా పైకి ఎదగలేవు కదా. నువ్వు నువ్వు చేసేది మంచిదా చెడ్డదని సమాధానం నీకు తెలియాలి. అప్పుడే తప్పకుండా నీకు అర్థమవుతుంది తల్లి. నీ పని నువ్వు ప్రారంభించాలన్నా కొన్ని నీకు న్యాయంగా అనిపించినా సరే ఇతరులకి నువ్వు అన్యాయం చేయకూడదు. అన్యాయం కలిగించే ఏ పని కూడా చేయడానికి నీకు మనసు రాకూడదు. అలాంటి గుణాన్ని అలవర్చుకో. నీ జీవితంలో కూడా నీ వెనుక రాదని చెప్పి ఏది కూడా రాదని చెప్పి గుర్తించుకో తల్లి. నువ్వు సంతోషంతో గడిపిన క్షణాల తప్ప ఇక నువ్వు ఏది సంపాదించినా సరే తీసుకువెళ్ళలేవు. మంచితనం, నీ పుణ్యం, నీ హృదయంలో ప్రేమ ఇవే నీ వెంట వస్తాయని తెలుసుకోమ్మా. ఎవ్వరి మనసు కూడా నొప్పించకుండా బ్రతకడం కూడా ఒక యుద్ధం లాంటిదే కదా. మంచివారు ఇతరులు ఎవరైనా సరే ఎవరు ఏమీ చేయలేరు తల్లి. సహనం ఉన్నవారు మరొకరు దాన్ని సహించలేరు. ప్రేమించే గుణం ఉన్నవారు దాన్ని అస్సలు ఆచరించలేరు. ఇతరుల గుణాన్ని ఏదైనా సరే పూర్తి చేయలేరు. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా అలవర్చుకో. ఎవరిని ఒప్పించొద్దు. ఎవరికి ఏది ఇవ్వాలనేది కూడా అది ఇవ్వడానికి, ముందుగా సహాయం చేయడానికి, ముందుగా ప్రేమించే గుణం నుంచి ముందుగా ఏదైనా సరే నేను చేయగలనా, నేను చేయగలిగేది నేను చేస్తానని నీలో నువ్వే ఆత్మవిశ్వాసం ఉంచుకో బిడ్డ. అలాంటి పనిని ఎంచుకో. అప్పుడే నువ్వు మంచి స్థాయిలో ఉంటావమ్మా. మరొకసారి చెప్తున్నాను, నీ కోపాన్ని మాత్రం కాస్త తగ్గించుకోవాలి తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.